సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? కారు నడుపుతూ నిశ్శబ్దంగా తన చేతివేళ్లు చూసుకుంటూ కూర్చున్న వైష్ణవి వైపు చూశాడు అనంత్. ఏదైనా మాట్లాడు వైష్ణవి అన్నాడు. అతని మాటకి చిన్నగా నవ్వుతూ అతని వైపు చూసింది. ఏం మాట్లాడాలో తోచటం లేదు అన్నట్టు. ఇప్పుడు మాటలు రావులే, ఎందుకంటే మనస్సే మాట్లాడుతూ ఉంటుంది కనుక అన్నాడు మళ్ళీ తనే అనంత్. ఇతను ఏ భావాన్నైనా ఇంత స్పష్టంగా మాటల్లోకి చక్కగా ఎలా తర్జుమా చేయగలడు అనుకుంది వైష్ణవి, కొద్దిగా ఆశ్చర్యంగా, మరి కాస్త ఇష్టంగా. నా మనస్సు మీతో ఏం చెబుతోంది అడిగింది వైష్ణవి. ఓ అనంత్, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నా జీవితాదర్శాలు, నా ఆలోచన ధోరణి నీకు బహుశా అభ్యంతరకరం అవుతాయేమోనని భయంగా ఉంది అని. అతను రోడ్డు వైపు చూస్తూనే తన స్వరానికి కాస్తంత హాస్య ధోరణిని జత చేస్తూ అన్నాడు. ఇంత స్పష్టంగా మనస్సుని చదవటం ఎలా నేర్చుకున్నారు మీరు? అతని వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? నీ వ్యక్తిత్వం అనే పుస్తకాన్ని నేను స్పష్టంగా చదివేశాను కనుక అన్నాడు. మీ ప్రతి మాట కేవలం నేను విని ఊరుకోవాలన్నట్టుగా ఉంది, ఇంకేం చెప్పను నేను అంది వైష్ణవి. ఈ అనంత్ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చదవటానికి ప్రయత్నించమని మా అభ్యర్థన అన్నాడు వైష్ణవి వైపు చూస్తూ. అలా అంటున్నప్పుడు అతని పెదవుల మీద కదిలిన చిరునవ్వు వైష్ణవికి మనోహరంగా అనిపించింది. మీరు మీ మాటలు నాకు ప్రియంగా అనిపిస్తున్న మాట నిజం, కానీ ఈ ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగితే అందులోని మాధుర్యం తగ్గిపోతుందేమోనని నా భయం. ఈ పరిచయాన్ని ఒక తీపి జ్ఞాపకంగా మనస్సులో నిలుపుకుంటే మంచిదేమోననిపిస్తోంది నాకు. అతని వైపు చూస్తూ నిజాయితీగా అంది వైష్ణవి. ఈ పరిచయం ఒక తీపి జ్ఞాపకంగా కాక ఒక మధురమైన బాధగా మారి మదిని వీడనంటే? అతను ఆమె కళ్ళలోకి చూస్తూ మరింత నిజాయితీగా అన్నాడు. ఆమె నిస్సహాయంగా చూసింది. కారు రోడ్డుకి ఒక పక్కగా వచ్చి ఆగింది. ఆమె చూపుని కదలనీయకుండా బంధించేస్తున్నట్టుగా అన్నాడు. చెప్పు వైష్ణవి, అప్పుడు నేను ఏం చేయాలి అని. వైష్ణవి ఏం చెప్పలేనట్టుగా మౌనంగా తల దించుకుంది. ఇద్దరి మధ్య మౌనం కాసేపు రాజ్యం చేసింది. తర్వాత ఆ మౌనాన్ని తనే ఛేదిస్తూ వైష్ణవి అంది. నాలాంటి అమ్మాయితో అటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవటం పొరపాటు అంటాను. పొరపాట్లని సవరించుకోవటం మీలాంటి వారికి ఏం కష్టం కాదుగా అంది. పొరపాటని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవటం లేదుగా, ఇక సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు అతను. నా అభిప్రాయం చాలా విలువైనదని నా ఉద్దేశ్యం అంది మళ్ళీ వైష్ణవి. అందుకే నువ్వంటే నాకు మరీ ఇష్టం. ఆమె చేతి మీద తన చేత్తో సుతారంగా స్పృశించి వదిలేస్తూ అన్నాడు అనంత్. మళ్ళీ మౌనంగా ఉండిపోవలసి వచ్చింది వైష్ణవికి. మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు అనంత్. ఇంటి దగ్గరికి రాగానే కారు దిగుతూ అతని వైపు చూసి వస్తాను అని చెప్పాలనుకుంది కానీ కనులు ఎత్తలేకపోయింది వైష్ణవి. అతను ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కళ్ళెత్తి వెళ్ళిపోతున్న కారు వైపు చూసింది ఆమె ఒక్క క్షణం సేపు. ఎందుకనో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వైష్ణవికి. కాసేపు ఎవ్వరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చోవాలనిపించింది. అనంత్ తన మీద చూపిస్తున్న ప్రేమకి తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోవలసింది పోయి ఇలా ఎందుకు ఆందోళన చెందుతోంది? భవిష్యత్తులో తన సాహచర్యంలో అతనికి ఏదైనా ఆశాభంగం లాంటిది కలుగుతుందేమో. కలిగినా కూడా అతను పైకి వ్యక్తం చేయడు. తనకు కావలసింది అది కాదు. ఆలోచిస్తూనే పక్కనే ఉన్న పార్కులోకి అడుగులు వేసింది వైష్ణవి. లోపలికి వెళ్ళి ఓ బెంచ్ మీద కూర్చుంది. ఇంకా పూర్తిగా సాయంకాలం కాకపోవటం వల్ల పార్కులో అంతగా జనం లేరు. 2-3 ఆడవాళ్ళు పిల్లల్ని ఆడిస్తూ కనిపించారు. నిర్మానుష్యంగా లేదు, పర్వాలేదు, కాసేపు కూర్చుందాం అనిపించింది వైష్ణవికి. ఒక పద్ధతిగా పెంచబడిన పూల మొక్కలకి పువ్వులు విరగబూసినట్టుగా ఉన్నాయి. పచ్చని ఆకులు ఆరోగ్యంతో నవనవలాడుతూ గాలికి ఊగుతూ ఉన్నాయి.
బెంచీకి ఒక మూలగా వెనక్కి వాలి కూర్చుని తన చేతి మీద తనే రాసుకుంటూ ఉండగా అక్కడ తాకిన అనంత్ చేతి స్పర్శ సజీవంగా అనుభూతిలోకి వచ్చినట్టుగా అనిపించింది వైష్ణవికి. ఎందుకు ఇలా ఉన్నాయి తన ఆలోచనలు? తన జీవితానుభవం తనకి ప్రపంచాన్ని అందరికీ చూపించటం లేదు. అందుకే ఆనందం, సంతోషం అనే పదాలకి తన మనస్సు వేరే భాష్యాన్ని చెప్పుకుంటోంది. డబ్బుల వల్ల, హోదాల వల్ల వచ్చే ఆనందం, సంతోషం తనకి నిజమైన ఆనందాలు కావనిపిస్తుంది. ఆప్యాయత కోసం, చల్లని మాట కోసం అలమటించిపోయిన అమ్మ తను పైపై ఆనందాలని తృణీకరించటం నేర్చుకున్నారు. ఈ ఆనందాలు కావు తమ జీవితాన్ని నిర్దేశించేవి. ఇంకా ఏవో లోతైనవి, గాఢమైనవి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలి అనే అన్వేషణని ప్రారంభించాయి తమ మనస్సులు. అమ్మ తనకి అదే పదే పదే చెబుతూ వచ్చింది. కానీ అనంత్ నీ ఆలోచనల్ని, ఆశయాలని స్పష్టంగా చదివాను అంటున్నాడు. అతనితో కలిసిన జీవనయానంలో మామూలు ఆనందాలని కూడా ఆస్వాదించగలదేమో తను. ఏమో, తన జీవితం ఎటువంటి సందిగ్ధంలో ఉన్నా పర్వాలేదు. అనంత్ జీవితాన్ని సందిగ్ధంలో పడేయలేదు తను. ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్న తను కూర్చున్న బెంచీకి అటు పక్కన ఎవరో వచ్చి కూర్చోవటం గమనించింది వైష్ణవి. మరుక్షణం చప్పున తల తిప్పి చూసింది. అంతగా ఆమె దృష్టిని ఆశ్చర్యపరిచింది ఎవరు? అక్కడ కూర్చున్నది అనంత్. మరి మీరు ఇక్కడ? ఆశ్చర్యపోతూ అంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది వైష్ణవి. నువ్విక్కడ కూర్చుని ఉంటావని నా మనసుకి ఎలా తెలిసింది అన్నాడు. ఏమని చెప్పగలదు అతని మాటకి ప్రతిగా తను. ఇక్కడికి ఏకాంతంగా కూర్చుని మీ గురించి ఆలోచించటానికే వచ్చానని చెప్పగలదా తను? తను చెప్పకపోయినా అసలు విషయం అదేనని అనంత్ ఇట్టే గ్రహిస్తాడు. తన మాటకి ఎటువంటి జవాబు చెప్పలేక ఆశ్చర్యంగా చూస్తున్న వైష్ణవిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అన్నాడు అనంత్. ఇందాక కారులో వెళ్తున్నప్పుడు ఈ పార్కుని చూశాను. చాలా బాగుంది అనిపించింది. నిన్ను దించేసి ముందుకు అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. ఈ పార్కు మీ ఇంటికి దగ్గరలోనే ఉంది కదూ, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చోవాలనిపించింది. కాలు మీద కాలు వేసుకుని బెంచి మీద కొద్దిగా వెనక్కి వాలి కూర్చున్న అనంత్ అటువంటి అందమైన మాటలు చెబుతుంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వైష్ణవి? ఇంతకన్నా అతను తన హృదయాన్ని ఇంకా వివరంగా విప్పి ఎలా చెప్పగలడు అని ఆమె మనసు ఆమెని గద్దించి ప్రశ్నించింది. అతని వైపు నిస్సహాయంగా ఆర్తిగా చూసింది వైష్ణవి. ఏమిటిది అనంత్ అన్నట్టు. వారిస్తున్నట్టుగా అన్నాడు అతను. ఆమె కొంత ఘర్షణకి లోనవుతోంది మనస్సులో అని అనంత్ గ్రహించాడు. అందుకే అలా బాధపడడానికి వీల్లేదన్నట్టుగా సంకేతం ఇచ్చాడు. ఈ ప్రపంచంలో దుఃఖాలని, బాధలని మాత్రమే నేను చూడగలనేమోనని భయంగా ఉంది నాకు. నా వరకు నాకు అలా అయినా బాధ లేదు అంటూ వైష్ణవి ఇంకా ఏదో అనబోయేంతలో అనంత్ అడ్డుపడుతూ అన్నాడు. ఈ అనంత్తోనే చిక్కంతా వచ్చి పడిందంటావు అని. తను చెప్పిన మాటని అతను అంత సీరియస్గా తీసుకోలేదని అర్థమైంది వైష్ణవికి. అతనేమిటి తన మనస్సే సీరియస్గా తీసుకోకుండా తనని మందలిస్తోంది. నీకు అద్భుతమైన చిట్టి కథ చెప్పనా వైష్ణవి అన్నాడు. చెప్పండి అంది. ఒకసారి శ్రీరామచంద్రుడికి ఒక సందేహం వచ్చిందట. ఏమని? సీత అన్నీ తనకి నచ్చిన పనులే ఎలా చేస్తోంది, ఎలా చేయగలుగుతోంది అని. అంతగా మనసు తెలుసుకుని మసులుకోవటం ఎలా సాధ్యము అని. తన ఈ సందేహాన్ని వశిష్ఠుల మహర్షి వారి ముందు ఉంచాడట కూడా. అందుకు ఆయన ఏం చెప్పారో తెలుసా అన్నాడు. ఏం చెప్పారు? రామచంద్ర, సీత ప్రతి పని నీకు నచ్చింది చేయటం కాదు, సీత ఏ పని చేసినా కూడా నీకు నచ్చుతోంది, అది అసలు సంగతి అన్నారట వశిష్ఠ మహర్షులు. సీత చేసే ప్రతి పని నీకు నచ్చుతోంది. వైష్ణవి పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు కదలాడింది. ఆ కథలోని చమత్కారం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ఆ మరుక్షణం ఈ సమయంలో అనంత ఆ కథ గురించి ప్రస్తావించటం ఎందుకో అర్థమై మనసు అనంత పట్ల ఆర్ద్రమైపోయింది. నాలో ఏం ప్రత్యేకత ఉందని నన్ను మీరు ఇంతగా అభిమానిస్తున్నారు అడిగింది. ఏమో, అది నేను స్పష్టంగా చెప్పలేను.
కేవలం నీ అందచందాలని మాత్రం చెప్పలేను. నేనైతే ఈ కథలోని శ్రీరామచంద్రుణ్ణి అవ్వగలనన్న నమ్మకం మాత్రం ఉంది నాకు అన్నాడు. మళ్ళీ మౌనం దాల్చటమే వైష్ణవి వంతయింది. ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకో వైష్ణవి, ఇదంతా నా మనస్సుని నీ ముందు విప్పి చెప్పటానికి చేసే ప్రయత్నమే కానీ నీ మీద ఒత్తిడి తీసుకురావటం మాత్రం నా అభిమతం కాదు. చివరి మాట చెబుతున్నప్పుడు అతని స్వరం గంభీరంగా మారటం వైష్ణవి గ్రహించకపోలేదు. మరి ఇక వెళ్దామా అంటూ లేచాడు అనంత్ 5 నిమిషాల పాటు నిశ్శబ్దం తర్వాత. అలాగే అన్నట్టుగా తల పంకించి లేచింది వైష్ణవి. అతని పక్కన అలా నడుస్తుంటే ఆమెకి తన జీవితానికి ఏదో కొత్త భరోసా చిక్కినట్టుగా అనిపించటం ఆమె దృష్టిని దాటిపోలేదు. అతని నడకలో కూడా గంభీరమైన అతని వ్యక్తిత్వం ప్రస్ఫుటిస్తూ ఉన్నట్టుగా ఉంది. అనంత్కి సంబంధించిన అన్ని విషయాలు బాగున్నాయి అనుకుంటావు కానీ అతని చేయి అందుకోవటానికి మాత్రం నీకు ఏదో అర్థం లేని సంశయం. నేనెంత వివరంగా చెప్పినా నా మాట వినవు. ఆమె మనస్సు మళ్ళీ ఆమెని ముద్దుగా విసుక్కుంది. వైష్ణవి, నీ చదువు ఎలా సాగుతోంది? మధ్యలో నేను వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదూ. కానీ చెప్పదలుచుకున్న మాట చెప్పటం ఆలస్యం చేస్తే చెప్పే అవకాశమే చేజారిపోతుందేమోనన్న అభద్రతా భావం ఆమె వైపు చూస్తూ అన్నాడు అతను. తన ప్రేమ గాఢతని ఎంత సుకుమారంగా వ్యక్తం చేస్తున్నాడు అనంత్. అనుకోకుండా ఉండలేకపోయింది వైష్ణవి. 2 నిమిషాలు అలా అడుగులు వేయగానే తను మళ్ళవలసిన వీధి మలుపు వచ్చేసింది. వైష్ణవికి హఠాత్తుగా నిరాశగా కూడా అనిపించింది. ఇంకాసేపు అనంత్తో కలిసి అలా నడవాలనిపిస్తోంది. ఇంటికి వెళ్ళి బుద్ధిగా చదువుకో, ఎక్కువగా ఆలోచించకు అన్నట్టు నేను రాబోయే 15 రోజులు ఇక్కడ ఉండకపోవచ్చు. ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను. బహుశా 15 రోజుల కన్నా కూడా ఎక్కువ పట్టవచ్చునేమో, ఇంచుమించుగా 1 నెల రోజులు. తను మళ్ళవలసిన సందుమొగలో ఆగి అన్నాడు అనంత్. వైష్ణవి అవునా అన్నట్టుగా చూసింది అతని వైపు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. మరి వెళ్ళిరానా? చిరునవ్వుతో అన్నాడు. ముందుకి కదిలి వెళ్ళిపోతున్న అతనిని వెనక నుంచి అలా చూస్తూ ఉండిపోయింది. 1 నిమిషం సేపు. కారు ఎక్కడో కాస్త దూరంగానే పార్క్ చేసి ఉంటాడు అనుకుంది. ఇంటికి వెళ్ళేసరికి సాయంకాలం అవుతోందేమో. కాంతమ్మగారు, కౌసల్య, వరలక్ష్మి కూడా వంట హడావుడిలో ఉన్నారు. సత్యవతమ్మగారు లోపల మంచం మీద పడుకుని ఉన్నారు. వైష్ణవి లోపలికి వచ్చిన అలికిడి వింటూనే కౌసల్య వంటింట్లోంచి బయటికి వచ్చింది. వేడివేడి కాఫీ తీసుకురానా వైష్ణవి అంటూ అడిగింది. ఊరికే అలా అడుగుతుంది కానీ వైష్ణవి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆమె కాఫీ తెచ్చేస్తుంది కూడా. వైష్ణవికి ఎలాగో ఉంది మనసు. అనంత్ అనే వ్యక్తి ప్రభావం తనని పూర్తిగా కమ్మేసినట్టుగా ఉంది. ఆ ప్రభావం నుంచి బయటికి రావటానికి కొంచెం కష్టంగానే అనిపిస్తోంది ఆ క్షణంలో వైష్ణవికి. పైగా ఇంచుమించుగా 1 నెల రోజుల దాకా కనిపించనన్నాడు. అరే, కనిపించకపోతే నీకేమిటిట? అతని ప్రేమకి నువ్వేం అంగీకారం తెలిపేయలేదుగా. ఆమె మనస్సు ఆమెని కాస్త కోపంగా విసుక్కుంది. నాకు అతను నచ్చాడు. అందుకే నా వల్ల అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే అంగీకారం తెలపడానికి భయపడుతున్నాను. వైష్ణవి అప్రయత్నంగానే సమాధానం చెప్పింది. అన్యమనస్కంగానే ఆమె కళ్ళు అమ్మమ్మ కోసం వెతికాయి. చేతిలో బ్యాగ్ టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుండిపోయిన వైష్ణవికి కౌసల్య కాఫీ గ్లాస్ తెచ్చి అందించింది. బాగా అలసిపోయావో, ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నావో అర్థం కావటం లేదు వైష్ణవి. ఆమె చేతికి కాఫీ గ్లాస్ అందించిన కౌసల్య ఆమె పక్కనే నిలబడుతూ అంది. వైష్ణవికి ఏం చెప్పాలో తెలియలేదు. కౌసల్య చెప్పిన మాటలో అర్థం ఉంది, కానీ అందుకు కారణం ఏమిటో ఎలా చెప్పగలదు? ఇంకో 1 నెల రోజులు అనంత్ని చూడటం కుదరదు. అది ఎందుకు ఇంతగా తన మనసులో పదే పదే మెదులుతోంది? ఇంతలో కాంతమ్మగారు బయటికి వచ్చింది. వచ్చావా వైష్ణవి అంటూ. వైష్ణవి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరింది ఆవిడ. కాసేపు కనిపించకపోయేసరికి అమ్మకి నీ మీద బెంగ వచ్చేసినట్టు ఉంది. మాకు అంతే అనుకో. నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేమేమో అనిపిస్తోంది వైష్ణవి. కౌసల్య దిగులుగా అంది. ఎందుకని తనని తను ప్రశ్నించుకుంటోందో, కౌసల్యని ప్రశ్నిస్తోందో వైష్ణవికి అర్థం కాలేదు. ఎందుకనంటే నిన్ను మేము అంత ఇదిగా ప్రేమిస్తున్నాం కనుక, కౌసల్య అంది వైష్ణవి చేతిలోంచి ఖాళీ గ్లాస్ అందుకుంటూ.
కౌసల్య ఇచ్చిన సమాధానంతో వైష్ణవి మస్తిష్కంలో ఒక మెరుపు మెరిసినట్టుగా అయింది. తను అనంత్ని ప్రేమిస్తోందా? ఎవరికైనా ఒక వ్యక్తి అద్భుతంగా నచ్చటం వేరు, ప్రేమించటం వేరు. ఏది తనంటే ఇష్టమని అనంత్ చెప్పి ఒక్కరోజు కూడా అవలేదు. తనెప్పుడు అతన్ని ప్రేమించింది? అసలు ఒక పురుషుణ్ణి ప్రేమించటం అన్నదానికి తన మనస్సులో స్థానం ఎక్కడ ఉందని? లేదుగా. మరి అనంత్ కోసం తన మనసు ఈ కలవరించటం ఏమిటి? స్థానం ఉందన్నమాట ప్రేమించటం అన్నదానికి. ఇంతలో కాంతమ్మగారు హాల్లోనే గోడకి ఆనుకుని భారంగా కూర్చుంటూ అంది, అమ్మా కౌసల్య, నువ్వు చెల్లాయి ఈ పూటకి వంట పని చూసుకోండి, నా మనసేం బాగాలేదు. వైష్ణవి వెంటనే స్పృహలోకి వచ్చినట్టుగా కుర్చీలోంచి లేచి కాంతమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ అడిగింది, ఏమైంది అత్తయ్య, ఒంట్లో బాగానే ఉందా అని. ఒంట్లో బాగానే ఉందమ్మా, మనసే ఏం బాగాలేదు అందావిడ. ఏం జరిగింది అత్తయ్య ఆత్రంగా అడిగింది వైష్ణవి. అదే అడిగితే చెప్పటం లేదు వైష్ణవి. ఉదయం నువ్వు వెళ్ళిన గంట తర్వాత నుంచి ఇలాగే ఉంది. అత్తయ్య కూడా కొద్దిగా డల్ అయినట్టుగానే ఉంది కౌసల్య అంది. అప్పుడే వంటింట్లోంచి చపాతీ పిండి కలుపుతున్న చేత్తో బయటికి వచ్చిన వరలక్ష్మి అంది, నాకు అదే సందేహం వచ్చింది. అత్తయ్య అమ్మ ఏదో గుసగుసలాడుకుంటున్నారు కూడా అని. పిల్లలు మీకు చెప్పేది కాదులండర్రా, అమ్మమ్మకి నాకు తెలిసిన మా దూరపు బంధువుకి ఏదో ఒంట్లో బాగుండలేదు, సీరియస్గా ఉందని తెలిస్తేనూ అంటూ ముగించింది కాంతమ్మగారు. అవునా, ఈ విషయం ఎలా తెలిసింది? వైష్ణవి అడిగింది. అమ్మమ్మకి బంధువులెవరో ఫోన్ చేసి చెప్పారులే అంది కాంతమ్మగారు. అవునులే, పొద్దున్న 11 గంటలకి ఏదో ఫోన్ వచ్చినప్పటి నుంచే వీళ్ళు ఇలా ఉన్నారు అంటూ కౌసల్య వంటింట్లోకి వెళ్ళిపోయింది. వైష్ణవి లేచి గదిలో పడుకున్న సత్యవతమ్మగారి దగ్గరికి వెళ్ళి చూసింది. మెలకువగా ఉందా అమ్మమ్మ, పడుకుందా అని. అమ్మమ్మ నిద్ర అయిపోయిందా అంటూ ఆవిడ పక్కన తను చేరింది వైష్ణవి. అయిందమ్మా, నీ మాటలు వినబడి మెలకువ వచ్చింది అందావిడ. అత్తయ్య ఎవరికో ఒంట్లో బాగుండలేదని, నీకు ఫోన్ వచ్చిందని దిగులుగా ఏదో చెబుతోంది అంది. అవును, నిన్న విన్న వెంటనే అలా అనిపించింది. కాంతమ్మగారు తను తమ దిగులుకి కారణం ఇదే అని చెప్పాలని నిర్ణయించుకున్న సంగతి గుర్తు చేసుకుంటూ అన్నారు సత్యవతమ్మగారు. వాళ్ళిద్దరూ కూడబలుక్కుని ఆ అబద్ధం చెబుతున్నారు కనుక సత్యవతమ్మగారికి ప్రత్యేకంగా ఆ విషయం గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. కాసేపు నేను కునుకు తీస్తానంటూ కాంతమ్మగారు ఓ దిండు తెచ్చుకుని హాల్లోనే క్రింద నడుము వాల్చింది. కౌసల్య, వరలక్ష్మి వంట పనిలో మునిగిపోయి ఉన్నారు. అమ్మమ్మకి ఇవాళ జరిగిన విషయం చెప్పేయటానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఇటువంటి ఏకాంతం. తన జీవితంలో చీమ చిటుక్కుమన్న అమ్మమ్మకి చెప్పవలసిందే కదా. సశేషం. ఇదండి ఇవాల్టి కథ. మరి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి. మళ్ళీ తదుపరి భాగంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. అన్నట్టు ఒక మాట అండోయ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో.